ఫైర్. ఆహా, అసలైన కారకులు మీరే, అవినీతి తిమింగలాలు మీరే అనేది ఇప్పుడు శ్రీధర్ బాబు ఆంబాయం. హరీష్ రావు అంటుండే కదా, ఆయనకు ఈయన కౌంటర్ చేస్తుండు. ఇకపోతే కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలసిస్. ఈ వారం మొత్తంలో ఎటుపోతుంది రాజకీయం అనేది ఏమో రాసుకొచ్చిండు సారు. బీసీ బంధు వ్యూహాలు. తెలంగాణలో బీసీ బంధు విజయవంతం అయ్యింది. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి తగిలింది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య తగవుకు దారితీస్తుంది. బీసీ బంధుతో రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ మొదలయ్యింది. బీసీ బంధుకు అన్ని ప్రధాన పార్టీలు మద్దతిచ్చాయి. ఇంతకు ఈ రిజర్వేషన్లు ఇచ్చేది ఎవరు? ఇచ్చేవారే ధర్నాలో కూర్చుంటే అది మొక్కుబడి వ్యవహారమా, నిజాయితీనా, వ్యూహమేంటో తేలాల్సి ఉంది. ఇక నిన్న జనాలు కూడా గిదే అంటారు. వేరేకో అందరూ బీసీల మీద ప్రేమ చూపేటోళ్ళు, అందరూ బీసీలు అంటే పంచప్రాణం అనేటోళ్ళు, అందరూ బీసీలని కలవరించేటోళ్ళు. ఇక ఎవరు ఇవ్వాలి, ఎవరు ధారణ చేస్తుర్రు, ఎవరు బీసీలకు అన్యాయం చేస్తుర్రు? ఆయన బీసీనే అంటాడు, ఈయన బీసీనే అంటాడు, ఈయన బీసీనే అంటాడు. మరి వీళ్ళ బీసీలకు అన్యాయం చేస్తారు లేవలు. ఇప్పుడు బీసీలు అన్యాయానికి ఎందుకు గురవుతుర్రు? ఇప్పుడు ఈ తాజా ముచ్చట మీదనే మనం నిన్న మొత్తం బీసీ బంధం జరిగింది కదా, దీని మీదనే ఇక నిన్న నేను ఏడికి అంటే రాణిగంజ్ పోయినా. ఇక అటటటటట ఇరుక్కుంటా రాణిగంజ్కి ఎందుకు పోయినా అంటే ట్యాంకు బండ్ కాడ ఈ బీసీ బంద్లో కొన్ని కోళ్యాగలు పాల్గొంటున్నాయి వస్తున్నాయి అంటే ఆడదాకా పోయినా. ఏం చెప్తే కోళ్యాగలని నేను పోయే వరకనే ఆ కోళ్యాగలు ఈడం కడగా దులపరిచి ఇంకొక ఆడి పోయినాయి. ఇక ఏం చేయాలని రాణిగంజ్కి పోయినా. రాణిగంజ్కి పోతే ఇప్పుడు రామశాఖని ముచ్చట్లే బయటకు వచ్చినాయి. ఒక్కసారి ఆలకిద్దాం దా. ఇప్పుడు చూద్దాం అసలు ఏం లేదు. నిన్న వాళ్ళు ఏమన్నారు, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం పసిబట్టి చూద్దాం. ఇంకా చూద్దాం. ఇప్పుడు ఇలా ఏమంటారు రాణిగంజ్లో ఉన్న సామాన్యులు రోడ్ల మీద నిన్న ఏమన్నారు, ఇంకా నేను మర్చిపోతున్నా. అలా కొన్ని ఆర్టీసీ కోళ్యాగలు కూడా లెంకలు కొట్టినాయి. ఇగో ఇదే ఒక్కసారి ఇందాం, ఇక్కడ కోళ్యాగలు ఏమంటున్నాయో ఇందాం. బీసీలనే కలవరిస్తారు, బీసీల రాజ్యం అనే అని దండం పెట్టి నిద్రలో కూడా బీసీ బీసీలు అంటారు. మరి బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏ పార్టీ అంటావు? తెలంగాణ ఎవరి చేతిలో ఉంది? తెలంగాణ అందరు పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి, అన్ని వర్గాల వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి తెలంగాణ వచ్చింది. లీడర్ ఒక్కడన్నా ఉన్నాడంటే ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు అన్ని పార్టీలు ధర్నాకి తీస్తే ఇలా బీసీల కోసం కొట్లాడేటోడు ఏంటంటే ఏమైతుంది, బీసీలకు న్యాయం చేసేటోడు లేదు. పార్టీలకు అతీతంగా పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి లైక్ స్టేట్ ని ముందరికి ఎట్లా తీసుకొని పోవాలనేది దానిపైన పోరాటం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఒక్కరు కూడా పని చేసిన బంధాన్ని మాటలు లేదు రోడ్డు మీద. ఎండల్లో వాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. పోలీసు వాళ్ళు కూడా అడిగిన మరి మీరేం పని మీద వచ్చి ఏంది కదా, మీరు కూడా ఈ బీసీ బంధుకి ఏమైనా మద్దతు అంటే పర వారబోసుకుంటా అటు జారిపోయింది. ఉద్యమం ఇప్పుడు మేము ముందు ఉండాలి. ప్లస్ ఇట్లా బీసీ బంధు కానీ మీ ఈ ఆర్టీసీ కోడ్యాలు ఆర్టీసీ కూడా ముందు ఉండవచ్చు. ఇదేంది? ఓహో అమ్మా, ఈమె అప్పుడే ఊరికి వచ్చిందిగా ఎగేసుకుంటా. ఏ బంధు పెట్టినా కానీ ఆర్టీసీ కూడా ముందు ఉండవచ్చు.
ప్రకారం పెట్టాలి. మంగళసూత్రాలు తీయాలి, ఉంగరాలు తీయాలంటే అని ఇంట్లోకేం తెచ్చిండు, అని ఇంట్లోకేం తెచ్చిండు, ఎడికేం తెచ్చిండాడు ఆడు కూడా అసలు ప్రజలు మంగళసూత్రాలు తీయాలని చెప్పడానికి కరెక్టా కాదా ఇది?